ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే చిన్న పిల్లవాడు గనక నీటిలో మట్టి గడ్డని ఇంకొక మట్టి గడ్డ వేసి రుద్దుతూ ఉన్నాడు అనుకో, ఆ రెండు మట్టి గడ్డలు కూడా కరిగిపోతాయి. నీళ్ళతో పాటు కరిగిపోయి వాని యొక్క రెండు మట్టి గడ్డలు కూడా లేకుండా పోయినప్పుడు వాని యొక్క చేతులు కూడా మురికి అయినవి కూడా శుభ్రంగా నిర్మలత్వాన్ని మలినం లేకుండా మురికిపోయి శుభ్రంగా ఉంటుంది. అలాగే వివేకవంతుడైనటువంటి వాడు ఈ శాస్త్ర వికల్పాల యొక్క సమూహాల చేత భ్రాంతితో కూడుకొని ఉన్నటువంటి వికల్పాన్ని కడిగివేస్తూ దూరీకరిస్తూ ఈ విధంగానే తనదైనటువంటి విచారణ చేత ఆత్మతత్వము అనేటువంటి అభ్యాసము చేస్తూ పరమశుద్ధత్వాన్ని పొందుతూ ఉంటాడు. అది ఎలా? సర్వ వికల్పము కూడా నశించిపోయినటువంటి ఆత్మసాక్షాత్కారాన్నే పొందుతూ ఉన్నాడు కదా అంటే తనదైనటువంటి విచారణ చేత పరమశుద్ధత్వాన్ని పొందుతున్నాడు, ఆత్మసాక్షాత్కారాన్ని చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఇప్పుడు చెరుకు గడల నుండి ఏర్పడేటువంటి చెరుకు రసం యొక్క మాధుర్యము, ఆ చెరుకు రసం యొక్క రుచి, ఆ మాధుర్య ఆస్వాదనము, ఆ రుచి ఆస్వాదించడము పిండడం ద్వారానే తన యొక్క స్వానుభవము చేత పొందబడినట్లుగానే చెరుకు రసము అంటే అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ రుచి అంటే ఎవరైతే దానిని సేవిస్తారో వారికి మాత్రమే రుచి అనేది తెలుస్తూ ఉంటుంది. అటువంటిదే స్వానుభవం. చెరుకు రసము అంటే తీయగా ఉంటుంది. తీయగా అంటే తీపి ఎలా ఉంటుంది అంటే అది సేవించవలసిందే. అలాగే ఈ యొక్క అంటే మత్స్య అంటే తత్వమసి అనేటువంటి మహావాక్యాలలో మూడవదైనటువంటి తత్తు త్వము అసి, త్వం పదం తత్పదం అసి పదం అనే మూడు పదాలను కలిపి తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యంగా చేకూర్చారు. ఈ విధంగా సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే నువ్వై ఉన్నావు. అహం బ్రహ్మస్మి, ఏ యొక్క నేను అని చెప్పుకుంటూ ఉన్నానో నేను కేవలము సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపము తప్ప రెండవది లేనిది అయిన ఆ బ్రహ్మమే నేను అయి ఉన్నాను అన్నప్పుడు నీవు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, సర్వేక సమస్తము బ్రహ్మస్వరూపమే, రెండవది లేదు అనే చెప్పేటువంటి ఈ మహావాక్యాల యొక్క అర్థాన్ని శోధించడం ద్వారా ఇక ఎటువంటి భిన్నత్వము లేకుండా అభేదముతో అపరోక్షానుభవ రూపమైనటువంటి స్వాత్మ జ్ఞానాన్ని కదా పొందబడుచూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఆకాశమున సూర్యప్రకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మరి ఏ పదార్థం యొక్క సంయోగము చేత అయితే స్ఫుటంగా అనుభూతమైనట్లుగానే ఇప్పుడు గోడ మీద సూర్యప్రకాశం ఉన్నది అని చెప్పేదానికి మరి గోడ లేకుండా సూర్యప్రకాశము అని చెప్పేదానికి తేడా ఉంటుంది. ఎందుకు అంటే ఒక వస్తువు మీద సూర్యప్రకాశం ఎంత ప్రకాశవంతంగా ఉందో అంటే పదార్థం యొక్క సంయోగము చేత ఆ సూర్యప్రకాశము అనేది స్ఫుటంగా అనుభూతమవుతూ ఉన్నది కదా. అలాగే నిత్యస్వప ప్రకాశ రూపమైనటువంటి ఆత్మజ్ఞానము శాస్త్రాల యొక్క దానిని అభ్యసించేటువంటి వాని యొక్క కలయిక చేతనే స్పష్టంగా అనుభూతమవుతూ ఉన్నది అనే చెబుతూ, అంటే ధర్మము, అర్థము, కామము అనబడే ఈ మూడు వర్గాలు, ఈ మూడు రకాలకి చెందినటువంటి దాని యొక్క సిద్ధి కోసము మాత్రము చేయబడినది, మోక్షము కొరకు గావింపబడనిది అయినటువంటిదే శాస్త్రశ్రవణము. అంటే శాస్త్రాలను మహనీయులు చెప్తూ ఉంటే శ్రవణము చేయాలి, శ్రవణము కానేరదు అని చెప్పబడుతూ ఉన్నది.
ఎలాగంటే తత్వజ్ఞుల యొక్క ఎవరైతే శాశ్వతమైన పరమాత్మ తత్వమనందు స్థిరపడి ఉన్నటువంటి వారి యొక్క జ్ఞానబోధ ఉపాయము అనేటువంటి చర్చల యందు ఈ మిథ్యా విషయత్వాల వలన అదంతా కూడా అల్పమై తుచ్చమై నదే అవడం చేత అదంతా కూడా ఇక మూర్ఖత్వమే అగుతూ ఉన్నది కదా అని చెబుతూ తచ్రుతం యత్కిల జ్ఞప్తే సా జ్ఞప్తి సమతాయయా తత్సామ్యం యత్ర సౌషుప్తి స్థితిర్జాగ్రత్త జాయతే. ఓ రామచంద్ర, జ్ఞానము కొరకే అయినటువంటి శ్రవణము అంటే జ్ఞానం కోసము మాత్రమే వినేటువంటిది మాత్రమే శ్రవణం. దేని చేతైతే ఆత్మదర్శనము వలన అంటే తన యొక్క ఆత్మను తాను దర్శించడం వలన సర్వత్రా కూడా ఎక్కడ చూసినా కూడా అదే దర్శనం అవుతుంది. కాబట్టి సమత్వము అనేది ఉదయిస్తుంది. అదే కదా జ్ఞానము. ఎక్కడైతే జాగ్రత్తనందు కూడా సుషుప్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుందో, మెలకులో ఉన్నప్పటికీ కూడా సుషుప్తిలో ఏమీ తెలియబడినటువంటి స్థితి సుషుప్తిలో అనుభవిస్తాం. అదే మెలకులో ఉన్నప్పుడు అదే కదా నిర్వికల్పమైనటువంటి ఏ మార్పులు చెందనటువంటి ఆత్మస్వరూప స్థితి. అదే కదా సమత్వము. అంటే ఏ యొక్క వినికిడి జ్ఞానము గురించినటువంటి వినుకలి ఏదైతే దానినే కదా మనం శ్రవణం అంటాము. ఏ శ్రవణం అయితే మనకు జ్ఞానాన్ని కలిగిస్తుందో ఆ శ్రవణమే శ్రవణం. ఆ వినటమే వినడంగానే మిగతా ఇతరత్ర అనేక శబ్ద ఆరావాలు అనేటువంటివి విన్నా ప్రయోజనమేమీ లేదు. ఏ జ్ఞానం వలనైతే సమత్వ స్థితి ఉదయిస్తుందో ఆ జ్ఞానమే కదా జ్ఞానము. ఏ సమత్వమందైతే జాగ్రత్తనందే ఏమీ తెలియబడినటువంటి సుషుప్త స్థితిని పొందుతాడో అంటే సుషుప్తిలో గాఢ నిద్రయందు ఏమీ చివరకు తన శరీరం కూడా తెలియనటువంటి స్థితి ఉండడం వలన ఎటువంటి సంకల్ప వికల్పాలు కూడా అక్కడ ఉండవు. అటువంటి ఏ మార్పులు చెందనటువంటి నిర్వికల్ప స్థితి ఉత్పన్నమవుతుందో ఆ సమత్వమే కదా నిజమైనటువంటి సమత్వము అని చెబుతూ అంటే ఏవం హి సర్వమే తత్థా శాస్త్రాదేహి సమవాప్యతే తస్మాత్ సర్వ ప్రయత్నేన శాస్త్రాద్యభ్యాస సమాహరేత్. ఈ ప్రకారంగానే ఈ సమస్తము కూడా మరి శాస్త్రాదుల వలననే లభిస్తూ ఉన్నది. ఎందుకు? ఎవరి అనుభవం వాళ్ళదే అయినప్పుడు అనుభవాన్ని గురించి ఎవ్వరూ తెలియజేయలేరు. ఆ అనుభవం శాస్త్రలిఖితమైనప్పుడు శాస్త్రాలు బోధించేటువంటిది ఆ అనుభవమే. కానీ శాస్త్రంలో చెప్పబడింది తన అనుభవానికి రాదు. తన అనుభవానికి వచ్చినటువంటిది శాస్త్రంలో చూసుకొని రూఢిపరుచుకోవడం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ సమస్తము కూడా శాస్త్రాల వలనే లభిస్తుంది కదా. కాబట్టి సర్వ ప్రయత్నాల చేత కూడా ఆ శాస్త్రాదుల యొక్క అభ్యాసాన్ని పఠనాన్ని తప్పకుండా చేయవలసిందే. అంటే ఈ ప్రకారంగానే ఈ శాస్త్రాదులు మొదలైనటువంటి వాటి ద్వారానే ఈ జ్ఞానము మొదలైన సమస్తము కూడా మనుషునికి కలుగుతూ ఉన్నది కదా. కాబట్టి సర్వ ప్రయత్నాల చేత కూడా శాస్త్రాలను అభ్యాసం చేయాలి. శాస్త్రార్థ భావన వశేషున గిరా గురూణం సత్సంగమేన నియమేన శమేన రామ తత్ప్రాప్యతే సకల విశ్వ పదాదతీతం సర్వేశ్వరం పరమ మాధ్యమనాది శర్మ. రామ, శాస్త్రార్థాన్ని భావించడం వలన గురువుల యొక్క ఉపదేశానుసారం అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ దాని యొక్క అర్థాన్ని భావిస్తూ ఉండడం చేత గురువుల యొక్క ఉపదేశానుసారం గురువులు మహనీయులు బోధించినటువంటి ఉపదేశాన్ని అనుసరించి ప్రవర్తించడం చేత ఇక సత్సాంగత్యము, నియమము, శమము అనేటువంటి దాని చేత మరి సమస్త ప్రపంచ పదాల కంటే కూడా అతీతమై ఉన్నది, సర్వేశ్వర రూపమైనది, ఆది అంతము లేనిది, సమస్తమునకు కూడా మూలమైనది, పరమ పావన స్వరూపము కూడా అగు పరమోక్షము అనే నిరతిశయ సుఖము సంప్రాప్తిస్తుంది కదా.
ఎలా శాస్త్రాల యొక్క అర్థాన్ని ఎప్పుడైతే భావన చేస్తూ ఉంటామో గురువులను ఆశ్రయిస్తాం. గురువులు ఉపదేశించిన ప్రకారం మనం అనుసరించడం ద్వారా ఇక అదే కదా సత్తును గురించి జరిగేటువంటి బోధ. ఏ సత్తు సారవంతమైన శాశ్వతమైన వస్తువును గురించి తెలియజేసేటువంటి మహనీయుడు. అందుకే అటువంటి సత్తునందు సార వస్తువునందు స్థిరపడినటువంటి వారే సజ్జనులు. ఆ సజ్జనుల యొక్క సహవాసము సేవాభాగ్యము చేత వారు అనుసరిస్తూ వారు బోధిస్తూ ఉన్నటువంటి నియమాలను, అంతరేంద్రియ నిగ్రహాలను, బాహ్యేంద్రియ నిగ్రహాలను, శమము దమము మొదలైనటువంటి వాటి చేత ఇవన్నీ అనుసరిస్తూ జ్ఞాన మార్గంలో పయనించడము చేత సమస్త ప్రపంచ పదముల కంటే కూడా మనకు అనేక ప్రపంచంలో ఒకదానికి మించిన ఒకటి పదవిలు అనేక రకాలు ఉన్నవి. వాటన్నిటికంటే కూడా మనకి అతీతమైనది ఏమున్నది? అతీతమైనది అంటే బ్రహ్మలోకం వరకైనా సరే సమస్త సుఖాల కంటే కూడా అతీతమైనది ఏంటిది అంటే సర్వులకి కూడా ఈశ్వర స్వరూపం, అధికారి స్వరూపం, ప్రభుస్వరూపము అయినటువంటిది, ఆది అంతము, ప్రారంభము ముగింపు లేనటువంటిది, సర్వేక సమస్తానికి కూడా అదే మూలమై ఉన్నది. ఆ పరమపావన స్వరూపం కూడా ఆ స్వరూపమంతా కూడా అయ్యేటువంటిది ఏంటి అంటే మోక్షము. అదే కదా నిరతిశయమైన సుఖము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అని చెబుతూ, అంటే ఓ రామచంద్ర, గురువుల యొక్క వాక్యాలను అనుసరించి శాస్త్రముల యొక్క భావనను, శాస్త్రములలో చెప్పబడినటువంటి ఆ వాక్యాల అర్థాలను భావన చేయడం చేత కూడా మరి సజ్జనుల యొక్క సాంగత్యము చేత కూడా నియమాలను అనుసరిస్తూ ఇంద్రియ నిగ్రహము అనేటువంటి శమధమాదులను అనుసరిస్తూ ఉండడం చేత సకల ప్రపంచ పదము కంటే కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క భూలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్య సుఖాదులు అన్నింటికంటే కూడా అతీతమై ఉంటుంది. ప్రారంభ స్వరూపమై ఆద్య స్వరూపమై ఉంటుంది. అనాది సుఖం అది ఆది అంతము లేనటువంటి శాశ్వత సుఖరూపమై సర్వేశ్వర రూపమైనటువంటి మోక్షము అని చెప్పబడే ఆత్మ వస్తువే కదా సంప్రాప్తిస్తుంది. స్ఫుటం వైవధికాఖ్యాన తాత్పర్య వివృతి క్రమాత్ హేతుత్వం గురుశాస్త్రాదయేరాత్మజ్ఞానేత్ర వర్ణ్యతే. అంటే కావడి మోసేటువంటి వారి యొక్క ఆఖ్యానం యొక్క అర్థము స్పష్టంగా వివరించబడింది దీని యందు. ఆత్మజ్ఞానమున గురువులు శాస్త్రాదుల యొక్క కారణత్వము ఎంతవరకు అది సాకారత్వం చేస్తుంది, ఎంతవరకు ఉపకరిస్తుంది గురువులు శాస్త్రాదులు అనేటువంటి దానిని గురించి కూడా వివరించి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు శాస్త్ర మహత్యము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. భూయో నిపుణ బోధాయ శృణుకించిద్రఘుద్వః పునః పునర్యత్ఖదితం తదగ్నేప్యావతిష్టతే. వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నారు ఇలాగా, రఘుకులోత్తముడైనటువంటి ఓ రామచంద్ర, బోధ యొక్క దృఢత్వం కొరకు ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటి దానిని అనుసరిస్తూ ఉన్నామో అనుసరించే దాని యందు దృఢపడే నిమిత్తము మళ్ళీ కూడా నేను ఒక విషయం నీకు తెలియజేయబోతూ ఉన్నాను. అది ఒక రహస్యము. అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ప్రసంగంలో దీనిని గురించి చెప్పి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కూడా చెప్పబడింది. ఆ జ్ఞానుల యొక్క హృదయమందు కూడా బాగా నాటుతుంది కదా అని చెబుతూ, ఎలాగంటే ఓ రామ, బోధ యొక్క దృఢత్వం కోసం మళ్ళా ఈ చెప్పబోయేటువంటి దానిని గురించి నువ్వు శ్రద్ధగా విను. చెప్పిన బోధనే మరలా చెప్పడం చేత అది అజ్ఞానుల యొక్క హృదయమందు కూడా బాగా నిలబడి ఉంటుంది అని చెబుతూ, రాఘవ ప్రథమం ప్రోక్తం స్థితి ప్రకరణం మయా ఏనేదమిత్ సముత్పన్నమితి విజ్ఞాయతే జగత్. ఓ రాఘవ,
పూర్వము నేను చెప్పినటువంటి ఉత్పత్తి ప్రకరణము, స్థితి ప్రకరణములు అనేటువంటివి కూడా తెలియజేశాను కదా. ఆ తెలియజేసినప్పుడు ఆ ప్రకరణము వలన మనకేమి తెలిసింది? ఈ జగత్తు భ్రాంతి మాత్రముగానే ఉత్పన్నమైనది. అసలు వాస్తవానికి ఇది లేదు. ఈ జగత్తంతా ఏమై ఉన్నది? కేవలం భ్రాంతే. ఇలాగా స్థితిని పొంది ఉన్నది అని కదా తెలియబడుచూ ఉన్నది. తతో జగతి జాతేన పరోపశమశాలినా భవితవ్యమితి ప్రోక్తం మయోపాశమయుక్తిభిః ఉపశాంతి ప్రకరణే ప్రోక్తైరుపశమక్రమైః పరమోపశమం గత్వా వస్తవ్యామిహ విజ్వరం. ఆ తర్వాత ఉపశమ ప్రకరణము అనేటువంటిది చెప్పుకున్నాం. ఆ ఉపశమ ప్రకరణమునందు ఉపశమమును అంటే ఎలా ఉపశమించాలి అనేటువంటి ఉపాయాల చేత ఈ ప్రపంచమున ఉత్పన్నమైనటువంటి మనుజుడు శాంతుడై సర్వత్రా కూడా సమదర్శి అయి ఉండాలి అనే కదా నా చేత చెప్పబడింది. ఈ ప్రకారంగా ఈ ఉపశమ క్రమముల ద్వారా చెప్పబడినటువంటి అటువంటి సమదర్శనము కలిగి మనుజుడు పరమశాంతితో కూడుకొని ఎటువంటి శోకమోహాలు బాధలు లేకుండా నశించిన వాడే ఈ నిర్వాణ సుఖమునందు వర్తించాలి. ప్రాప్తప్రాప్యేన తజ్ఞేన యథా సంసార దృష్టిషు విహత్తవ్యం హి నహ కించిత్ స్వల్పం శ్రోతవ్యమస్తితే. రామ, ఈ ప్రాప్య వస్తువగు అంటే ఏది ప్రాప్తింపజేసుకోవాలి అనుకుంటున్నాము? ఆత్మనే కదా. అదే ప్రాప్య వస్తువైనటువంటి ఆత్మను పొందినటువంటి జ్ఞాని ఈ ప్రపంచ వ్యవహారాల పట్ల ఎలా వ్యవహరించాలి ఆ విషయాన్ని గురించి రవంత నీవు నా వలన వినవలసి ఉన్నది. ఎందుకు? ఏ వస్తువును ప్రాప్తి పొందాలో ఆ మార్గాన నడిచి ఆ యొక్క ఆత్మప్రాప్తిని పొందినటువంటి జ్ఞాని మళ్ళీ కూడా శరీరము అంటే పంచభౌతిక నిర్మితమే కదా, అది ఈ పంచభూతాలలోనే తిరగాలి కదా. ఈ దృశ్యమాన వ్యవహారాల యందు జ్ఞాని అయిన వాడు ఏ విధంగా వ్యవహారము చేయాలి అనే విషయాన్ని గురించి నీవు ఒకంత నా వలన తెలుసుకోవలసి, నేను చెప్పేది వినవలసి ఉన్నది. జన్మ సంప్రాప్య జగతి బాల్య ఏవ జగత్స్థితం యథాభూతమిమం భూత్వా వాస్తవ్యామిహ విజ్వరం. ఈ ప్రపంచమున జన్మించినటువంటి మనుజుడు బాల్యమునందే అంటే పసివానిగా ఉన్నప్పుడే, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఈ బాల్యావస్థ యందే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి 4 రకాలైనటువంటి అవస్థలు ఉన్నవి. ప్రతి జీవికి కూడా అలాగే ఉన్నవి. అట్లాగే అదే మనుజునికి, ఈ ప్రపంచంలో జన్మించినటువంటి మనుజునికి ఈ బాల్యము అనేటువంటి స్థితిలోనే జగత్తు యొక్క స్థితిని దృఢంగా ఎరగాలి. ఏమని? కేవలము జగత్తు భ్రాంతి మాత్రమే అని తెలియాలి. అని తెలిసి నేను చెప్పబో రీతిగానే బాధను నశింపజేసుకొని సంతాపరహితుడే ఎటువంటి బాధ లేకుండా ఇక్కడ జీవించాలి అని చెబుతూ, అంటే ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మనుషుడు బాల్యమునందే ఈ జగత్తు యొక్క యథార్థ స్థితిని తెలియాలి. ఏమని తెలియాలి? ఇది కేవలం భ్రాంతి మాత్రమే, వాస్తవానికి జగత్తు లేదు అని తెలిసినప్పుడు ఇక జగత్తు ద్వారా వచ్చేటువంటి, జగత్తే లేనప్పుడు లేని ద్వారా వచ్చేటువంటి బాధలు వాణిని బాధ పెడతాయా? పెట్టవు. అప్పుడు దుఃఖరహితుడై ఉండాలి అని చెబుతూ, సర్వసౌహార్ద జననీం సర్వస్యాశ్వాసకారిణీం సమతామలమాశ్రిత్య విహర్తవ్యామిహానఘ. పాపరహితుడవకు రామ, జ్ఞాని అయినటువంటి వాడు సర్వజీవుల పట్ల కూడా మిత్రత్వాన్ని కలుగజేసేటువంటిది, సమస్త ప్రాణులను కూడా ఓరడించేటువంటిది అగు సమత్వము. అంటే మిత్రత్వము, వారికి మేలు చేయడం, వారి మంచి కోరడమే మిత్రత్వము. అంతేకాదు బాధల్లో ఉన్నటువంటి వారిని మరి ఓరడించేటువంటి సమత్వము. ఇవన్నీ కూడా సర్వజీవులు యందు కూడా ఒకే ఆత్మను దర్శించడం వలన కలిగే
సర్వత్రా సమబుద్ధిని, సర్వ వైషమ్యరహితమైన ఎటువంటి హెచ్చు తగ్గుల వ్యత్యాసము లేకుండా ఆ యొక్క బ్రహ్మ దృష్టిని దృఢంగా అవలంబించి ఈ ప్రపంచమునందు విహరించాలి అని చెబుతూ, ఎలాగంటే ఓ రామా, ఇంకా కూడా సమస్త ప్రాణుల పట్ల కూడా మైత్రిని, స్నేహభావాన్ని, ప్రేమను కలుగజేసేటువంటిది, సర్వులకు కూడా ధైర్యాన్ని చేకూర్చేటువంటిది అయినదే కదా సమత్వము. అంటే సమస్త జీవుల యందు, సర్వజీవుల యందు ఒకే ఆత్మను దర్శించడం. నా యందు ఏ ఆత్మ చైతన్యమైతే ఉన్నదో సర్వ జీవరాశి యందు కూడా నిక్షిప్తమై ఉన్నటువంటిది ఆ యొక్క శుద్ధ చైతన్యమే. దాని ద్వారానే జడప్రాయములైనటువంటి ఈ దేహాలు చైతన్యము యొక్క సామీప్యము, సన్నిధానము చేతనే ఇవి చేతనావంతమవుతున్నవి అనే విషయం మమాత్మ సర్వభూతాత్మ ఇందు ఏ చైతన్య శక్తి ఉందో సమస్త జీవరాశి యొక్క ఉపాధులను కూడా ఆ చైతన్యమే చేతనావంతం చేస్తూ ఉన్నది అని ఉండాలి. అంటే తన యందు తాను దర్శించినటువంటి ఆత్మతత్వాన్ని తన యందు దర్శించగలిగినప్పుడు సర్వత్రా కూడా ఆత్మదృష్టినే కలిగి ఉంటాడు. ఆ విధంగా అంటే సర్వులకు కూడా అందరికీ ధైర్యాన్ని చేకూర్చేటువంటిది సమత్వము. సర్వజీవులు యందు కూడా మరి దేహాలు మార్పులతో ఉన్నా కూడా కదులుతూ ఉన్నటువంటి, కదలనటువంటి ప్రతి పదార్థమునందు కూడా ఒకే ఆత్మను దర్శించడము ఆత్మౌపమ్య దృష్టి అని చెప్పడం. లేకపోతే అదే కదా బ్రహ్మదృష్టి. అటువంటి ఆత్మౌపమ్య దృష్టి లేకపోతే బ్రహ్మదృష్టిని లెస్సగా ఆశ్రయించాలి. సర్వేక సమస్తం ఉన్నది ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువే అనే రకరక పొలుకుల, రకరక రూపుల సదయ ప్రధానాత్మ. సర్వేక సమస్తమునందు కూడా అనేక శబ్దారావాలు, అనేక విభిన్నమైనటువంటి రూపాలు, విభిన్నమైనటువంటి నామాలు, ఇటువంటి ఎన్ని ఉన్నా కూడా సర్వేక సమస్తమునందు నిండి ఉన్నటువంటిది కేవలం పరమాత్మ స్వరూపమే అనే బ్రహ్మదృష్టిని లెస్సగా ఆశ్రయించి ఈ ప్రపంచమున విహరించాలి అని చెబుతూ, సర్వసంపత్తి సుభగం సర్వసౌభాగ్యవర్ధనం సమతాసు లతాయాస్తు ఫలం భవతి పావనం. సమస్త సంపదల యందు కూడా ఉత్తమమైనది సర్వ సౌభాగ్యములు అనేటువంటివి ఏంటి? సద్గుణాలే కదా. ఆ సర్వ సౌభాగ్యములు అనేటువంటి దానిని వృద్ధిని పొందించేటువంటివి, సర్వ సౌభాగ్యాలను కలిగించేటువంటివి సద్గుణాలే. ఆ సద్గుణాలను వృద్ధి పొందించినవి అయినటువంటి సమత్వము అనే శ్రేష్టమైనటువంటి పూలతీగ యొక్క ఫలము మిగుల పవిత్రమే అయి ఉంటుంది కదా. సమతా శుభగేహానాం కుర్వతాం ప్రకృతం క్రమం సర్వైవేయం జగర్లక్ష్మీర్భృత్య తామేతి రాఘవ. ఓ రాఘవ, సమత్వముతో కూడుకొని సర్వజీవుల యొక్క మంచినే ఆచరిస్తూ సర్వజీవులకి హితమే చేకూరాలి, ఆ హితాన్నే చేస్తూ యథాప్రాప్తమైనటువంటి వాని ఎదురుకు వచ్చినటువంటి వానికి ప్రాప్తించినటువంటి వ్యవహారాలను చేస్తూ ఉన్నటువంటి మనుజులకి ఈ జగత్తు యొక్క ఐశ్వర్యమంతా కూడా పాదాక్రాంతమైపోతుంది. అంటే దాసిలాగా తయారవుతుంది. ఎలాగంటే రాఘవ, సమత్వంతో కూడినటువంటి సర్వభూతముల యొక్క, సర్వజీవుల యొక్క మంచిని గురించినటువంటి ఏ క్రియలను గావించేటువంటి వారు, మరి వానికి యథాప్రాప్తములైనటువంటి ప్రస్తుత కార్యాలను ఆచరించేటువంటి వారు అగు మహనీయులకు ఈ జగత్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా వారి సొంతమై వారి యొక్క పాదాల చెంతకే చేరిపోతూ ఉంటుంది. నతదా సాధ్యతే రాజ్యాన్న కాంతాజన సంగమాత్ అనపాయి సుఖం సారం సమత్వాద్యా దవాప్యతే. అంటే అటువంటి సమస్థితి వలన, సమత్వము వలన ఏ నాశరహితమైనటువంటి ఉత్పన్న పతనాలు లేనటువంటి, పుట్టడం చావు కానటువంటి
ఏ నాశము లేనటువంటి ఉత్తమమైనటువంటి సుఖము లభిస్తుందో అది దేని ద్వారా? సమత్వం వలననే కదా లభిస్తుంది. అది రాజ్యము చేత, రాజ్య పాలన చేత లభించదు. వనితా జనాలు, స్త్రీల యొక్క సాంగత్యం ద్వారా కూడా లభించనేరదు అని చెబుతూ, ఎలాగంటే నశింపకుండా ఉండేటువంటిది సారభూతమైనది అయిన ఏ మహత్తర సుఖమైతే ఉన్నదో అదే సమత్వము చేత, అంటే సర్వ వ్యత్యాసాలు కూడా నశించిపోయినటువంటి బ్రహ్మదృష్టి చేత లభిస్తుందో అది రాజ్యాలు పాలించడము చేత, రాజ్య ప్రాప్తి చేత, ఉత్తమమైనటువంటి స్త్రీ యొక్క సమాగమము చేత కూడా లభించదు. ద్వంద్వోపశమసీమాంతం సంరంభాజ్వరనాశనం సర్వదుఃఖాతపబోధం సమత్వం విద్ధి రాఘవ. కాబట్టి ఓ రామచంద్ర, సమత్వాన్ని ద్వంద్వాలు అన్నింటినీ కూడా పూర్తిగా నశింపజేసేస్తుంది. భయాన్ని, జ్వరాన్ని కూడా వినాశం చేస్తూ ఉంది. సమస్త దుఃఖాలు అనేటువంటి సూర్యతాపమునకు మేఘము వంటిదే అవుతూ ఉంటుంది అని నీవు తెలియాలి. ఎలాగంటే రామ, సమత్వము ఈ భిన్నత్వముతో కూడినటువంటి దానిని మొత్తాన్ని కూడా నశింపజేసి ఉపశమింపజేస్తుంది. సమస్త భయరూప జ్వరాలు కూడా నాశము చేసేస్తుంది. అలా నశింపజేయునది అని సమస్త దుఃఖాలను కూడా, దుఃఖములు అనేటువంటి ఎండకు మేఘము వంటిది. అంటే దుఃఖాలకు మేఘం అడ్డం వస్తే, ఎండకు మేఘం అడ్డం వస్తే ఎండ తీవ్రత తగ్గిపోతుంది. అలాగే దుఃఖాలకు ఈ విధంగా, అంటే ఆ సంతోషాలు, సుఖాలు లాగానే అవన్నీ కూడా దుఃఖాలని ఎండను మేఘం చల్లార్చున్నట్లుగానే దుఃఖాలను చల్లార్చి వేస్తుంది అని కదా నీవు తెలియాలి అనే చెబుతూ, మిత్రీభూతాఖిలారిపుర్యథాభూతార్థదర్శన దుర్లభో జగతాం మధ్యే సామ్యామృత మయోజన. అంటే శత్రువులు అందరినీ కూడా వారిని మిత్రువులులాగానే చూస్తూ ఉంటాడు. అంతకుముందు వానికి జ్ఞానం లేనప్పుడు వాడు శత్రువు అయి ఉండొచ్చు, కానీ వాడిని సైతం కూడా శత్రువే అయినా కూడా మిత్రునిలాగానే చూస్తాడు. అంతేకాదు, శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని దర్శించినటువంటి వాడు అయి ఉంటాడు. సమత్వము అనేటువంటి అమృతాన్ని, మృతము కానటువంటి అమృతాన్ని, శాశ్వతమైనటువంటి అమృతము చేత నిండిపోయినవాడు అగు మనుజుడే ఈ యొక్క స్వర్గ మర్త్య పాతాళ లోకాలయందు కూడా అస్సలు దుర్లభుడై ఉన్నాడు. వాణ్ణి కనిపెట్టి పట్టుకోవడం అనేటువంటిది చాలా దుర్లభం. చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే శత్రువులందరినీ మిత్రులుగా తలంచేటువంటి వాడు, యథార్థతత్వాన్ని దర్శించినవాడు, సమత్వము అనే అమృతము చేత నిండిపోయినవాడు అయిన మనుజుడు ఈ ముల్లోకాలయందు కూడా అత్యంత దుర్లభుడై ఉన్నాడు కదా అని చెబుతూ, ప్రబుద్ధస్య స్వచిత్తేంధోర్నిష్యంధమృతాధికం సామ్యమాస్వాద్య జీవంతి సర్వే వై జనకాదయః. జ్ఞాని యొక్క మరి ప్రబుద్ధమైనటువంటి నిజ చిత్తము అనే చంద్రుని నుండి బయటికి వచ్చిన అమృతము కంటే కూడా, అంటే సుధాకరుడు అన్నప్పుడు అమృతాన్ని వర్షించేటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుని యొక్క కిరణాల ద్వారానే సస్యాలన్నీ కూడా చక్కగా పండి ప్రజలకు పదార్థ రూపంలో అంది, ప్రజలు ఊనుకొని మరి శరీరాలు నిలుపుకోవడానికి కారణమై ఉంటుంది. అలాగే నిజ చిత్తము అనేటువంటి చంద్రుని నుండి బయటకు వచ్చినటువంటి అమృతము కంటే కూడా అధికమైనటువంటి రుచి కలిగినది అగు సమత్వము అనే రసమును ఆస్వాదించి జనకుడు మొదలైనటువంటి తత్వజ్ఞులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.